గుత్తి వంకాయలోకండి అన్ని మసాలు, పచ్చిమిరపకాయ, కారం, పసుపు, ఉప్పు, ధనియాలు, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, ఆలుకాయ, 2 టమాటాలు, చింతపండు మిక్సీకి పట్టుకోవాలండి మంచిగా మెత్తగా. గుత్తి వంకాయలోకండి ఆనియన్ ఒకటి, జీలకర్ర, ఆయిల్ మంచిగా ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్దండి మసాలా కాబట్టి, మళ్ళీ మాడిపోయినా కూడా టేస్ట్ ఉండదు. ఫ్రెష్ వంకాయలండి 4 పీసులుగా కట్ చేసుకోవాలి. మసాలా అంతా ఇట్లా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి, ఈ కట్ చేసిన వంకాయలోకి అది పెట్టుకోవాలి. కట్ చేసిన వంకాయలోకి మసాలా అంతా పెట్టుకుని ఇట్లా వేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు. ఫ్రెష్ వంకాయలండి చాలా బాగుంటాయి. ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. అడుగుతున్నారు అందరూ రెసిపీ చేయట్లేదు ఏంటి, ఛానల్లో పెట్టట్లేదు ఏంటని. పిల్లలు కొంచెం హెల్త్ బాగుండట్లేదండి. మొన్నటిదాకా నాకు బాగాలేదు, ఇప్పుడు పిల్లలకి బాగుండట్లేదు. మంచిగా ఫ్రై అవుతుంది కదా. బగారా రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటాయి. ఎక్కువ వేసుకోలేదు వంకాయలు, ఒక 1/4 కిలో వంకాయలు వేసుకున్నాను. స్మెల్ అయితే మటుకు చాలా బాగా వస్తుందండి. వంకాయలు కలర్ చేంజ్ అయింది కదండి, ఇప్పుడు మిగిలిన గ్రేవీ దీంట్లోకి వేసుకోవాలి. మిగిలిన గ్రేవీ అంతా వేసే కదండి, చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో. ఇట్లా వస్తే మన కర్రీ అనేది పర్ఫెక్ట్ వస్తుందండి. చూసారా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. కలర్ కూడా బాగా వచ్చింది చూడండి. కొంచెం ఆ గిన్నె కడిగినట్టు వాటర్ అండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే దాంట్లో టేస్ట్ పోతుంది. ఇదేంటి ఏ కర్రీలోనూ కొత్తిమీర, కరివేపాకు చూపించట్లేదని అనుకుంటున్నారండి. మా పిల్లలు తీసి పక్కకు పెడతారు, అందుకనేసి నేను వాడను. అవి వేసుకునేటోళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. కొంచెం సిమ్లో పెట్టేసి మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇదేంటి మధ్యలో వంకాయ కూరలో ఇది చూపిస్తుంది అనుకుంటున్నారండి. వీడియో మధ్యలో స్కిట్ అయిపోయిందండి. చేసాక ఇలా వచ్చింది చూడండి, పర్ఫెక్ట్, చాలా బాగా వచ్చిందండి. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఇంట్లో రావాలండి. మంచిగా దగ్గరికి అయింది కదా, మంచిగా ఉడికింది. ఆయిల్ కూడా మంచిగా వచ్చింది, వంకాయ కూడా పర్ఫెక్ట్ ఉడికిందండి. ఇది ఏంటంటే మాడింది అనుకో టేస్ట్ ఉండదు. ఆల్రెడీ మనం అన్నీ వేపుతాం కదా. మా వాళ్ళు వంకాయలు తక్కువ తింటారండి, గ్రేవీ ఎక్కువ తింటారు. మంచిగా వచ్చింది చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు రాబోతున్నానండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మట్టుకు మర్చిపోకండి.